వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెబుతారు. కృష్ణ, స్వామి, వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఒక మధ్యంతర తీర్పులు మాత్రం ఇస్తామంటూ ఈ రోజు చెప్పింది. అయితే రేపు కూడా దీనిపైన వాదనలు కొనసాగబోతున్నాయి. రేపు కూడా మరి కొద్దిసేపు వాదనలు విన్న తర్వాత మధ్యంతర తీర్పు ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ సిజేఐ కొద్దిసేపు క్రితం తెలియజేశారు. సో ఈలోగా కేంద్ర ప్రభుత్వం కూడా తమ రిప్లై అంటే తాము చేయాలనుకున్నటువంటి వాదనలు ఏంటి అన్నది లిఖితపూర్వకంగా ఇవ్వాలని కూడా చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ రోజు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. అయితే ఎందుకు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి సవరణలు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న వివరాలన్నింటినీ కూడా ఈ రోజు అందజేశారు. అయితే పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి, ధావన్, అదేవిధంగా హరీష్ సాల్వే వీరందరూ కూడా పిటిషనర్ తరఫున ఈ రోజు తమ వాదనలు వినిపించారు. సో బేసిక్ గా ఈ యొక్క పిటిషన్లు అన్ని కూడా విచారణార్హమా కాదా, విచారణకు స్వీకరించవచ్చా లేదా అన్న ప్రాథమిక అంశంపైనే ఈ రోజంతా కూడా వాదనలు జరిగాయి. ఇటు పిటిషనర్లు, ఇటు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సీనియర్ కౌన్సిల్స్ అందరూ కూడా హాజరై వాళ్ళ వాదనలు వినిపించారు. ప్రధానంగా పిటిషనర్లు చెప్తున్నటువంటి వాదన, కపిల్ సిబాల్ చేసినటువంటి వాదన కనుక మనం చూస్తే పార్లమెంట్ చట్టం ద్వారా ఇస్లాం మత విశ్వాసంలో భాగమైన ముఖ్యమైనటువంటి అంతర్భాగమైనటువంటి అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తలదూర్చింది. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా ఈ వక్ఫ్ ప్రస్తావన చట్టం ఉంది. చట్ట ప్రకారం అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఆచారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దాతృత్వపరమైనటువంటి ఉద్దేశాల కోసం ఈ మతపరమైనటువంటి సంస్థలను స్థాపించడం చట్ట విరుద్ధం కాదు. అయితే చట్ట ప్రకారం అన్న పదవర్గం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైనటువంటి ఆచారాలను దూరం చేస్తుంది. అదేవిధంగా మహిళల వారసత్వ హక్కులను కూడా నిరాకరించడానికి దీనిపైన ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, హిందువులకు సంబంధించినటువంటి వారసత్వ విషయాల్లో కూడా ప్రభుత్వం చట్టం చేసింది కదా, ముస్లిం సమాజం కోసం కూడా పార్లమెంట్ చట్టం చేసే తప్పే ఉందంటూ సిజేఐ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఆర్టికల్ 26 అనేది సెక్యులర్, అది అన్ని మతాలకు కూడా వర్తిస్తుంది కదా అంటూ సిజేఐ సంజీవ్ ఖన్నా ప్రశ్నించడం జరిగింది. ఇస్లాంలో వారసత్వం వ్యక్తి మృతి తర్వాత వస్తుంది, కానీ ప్రభుత్వం మృతికి ముందే ఆ వారసత్వాన్ని నిర్ధారించాలని చెప్తోంది. అది కూడా ముస్లిం మతానికి వ్యతిరేకం అంటూ చెప్పడం కపిల్ సిబాల్ చెప్పారు. ప్రభుత్వ ఆస్తిగా గుర్తించిన తర్వాత లేదా ప్రకటించినటువంటి ఆస్తిని ఈ కొత్త చట్టం